ఒక చిన్న కథ. ఒకానొక పండితుడు భాగవతం పారాయణం చేస్తున్నాడు. ఆ భాగవతం లోపల రాచక్రీడల గురించి ఈ పండితుడు చాలా గొప్పగా వర్ణిస్తున్నాడు. కృష్ణుని యొక్క లీలాగుణగణ విశేషములంతా కూడాను చక్కని భాషలో సాధ్యమైనంత వరకు ఉల్లాసంగా అందరికీ బోధ చేస్తున్నాడు. ఈ ప్రేక్షకుల లోపల చాలా మంది స్త్రీలు పురుషులు ముందు కూర్చున్నారు. ఈ కృష్ణుడు చేసేటువంటి లీలల లోపల ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా నవ్వులు కలిపేటువంటి యొక్క ఘట్టం ఒకటి వచ్చింది. అందరూ ఆనందంగా నవ్వుతున్నారు. ఒక్క స్త్రీ మాత్రము అక్కడ విధవ అక్కడ ఏడుస్తూ ఉండినది. పాపం పరవశం లోపల మునిగిపోయింది అనుకున్నాడు ఈ పండితుడు. ఇంతమంది లోపల కూడా ఆమె ఒక్కతే పరమ భక్తురాలు అనుకున్నాడు. అప్పుడు ఆమెను స్టేజికి పిలిచి, అమ్మా, నీవు భగవంతుని యొక్క లీలాగుణ విశేషములను హృదయమును హత్తుకున్నట్టుగా నీవు అనిపిస్తున్నావు. అందువల్లనే ఆనంద భాష్పం రాస్తున్నావు. విషయాలను ఈ యొక్క ప్రేక్షకులకు నీవు ఒప్పచెప్పమన్నాడు. ఆమె చెప్పింది, స్వామి, మీరు ఏమి చెప్పారో నాకు తెలియదు. భగవంతుని యొక్క లీలా గణగణ విశేషములను నాకేమిటో నాకు అర్థం కావు. మరి ఎందుకు ఏడుస్తున్నావు? మీరు పట్టుకున్నటువంటి బుక్కులు చాలా పాతది. అందులో నల్లగా ఒక దారం కనిపిస్తుండాది. ఆ దారం చూసి నా భర్త మొలతాడు జ్ఞాపకం వచ్చింది అని. ఆ భర్త యొక్క మొలతాడు నల్లతాడట, అది జ్ఞాపకం వచ్చి ఏడుస్తున్నది పాపం. ఇట్లా ఉంటున్నది ఈ కలియుగ ప్రభావం యొక్క భక్తి ప్రపత్తులు. ఇది కాదు నిజమైన భక్తి. ఏ పని చేసినా కూడా భగవత్ పనియే భావించాలి. ప్రకృతి అంతా భగవత్ స్వరూపమే కదా. కనుక భగవత్ స్వరూపమైనటువంటి ఈ ప్రకృతిని భగవంతుని యొక్క ఆజ్ఞగానే భావించి దానిని ప్రకటించే నిమిత్తమై నీవు తగినటువంటి కృషి చేయాలి. దివ్యాత్మ స్వరూపులారా, మీరు దివ్యాత్మ స్వరూపులే. కానీ వాంఛలు ప్రాకృతమైనటువంటివి కనుకనే ఈ విధమైన మానవులుగా రూపొందుతూ వచ్చారు. ఈ ప్రాకృతమైన విషయాలు మీరు అనుభవించండి. ఆ అనుభవం కూడా దైవంగానే అనుభవించండి.